అన్నా? నమస్తే. నా పేరు నా పేరు పండు అండి. ఏం చేస్తారన్న? నేను రియల్ ఎస్టేట్ అని పెయింటింగ్ వర్క్ రియల్ అయ్యాను. ఎస్టేట్ అనగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొన్నటితో ఏడాది పరిపాలన పూర్తయింది. ఎలా అనిపించింది అనగారు? బాగానే ఉందండి. పరిపాలన అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సంవత్సరం కాలం పూర్తి చేశారు, బాగానే చేస్తున్నారు. అనగారు ఇప్పుడు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి సత్తెన్నపల్లి పర్యటనకి వెళ్ళాడు. అక్కడ బెట్టింగ్ ఆడినటువంటి ఒక వ్యక్తికి విగ్రహం పెట్టించి, ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తికి విగ్రహం పెట్టించి ఏం చెప్పడానికి, ఏ సందేశం ఇవ్వడానికి కోసం వెళ్ళారు. అంతేకాకుండా ఈ తొక్కిసలాళ్ళు ఇద్దరు మరణించడం, తర్వాత ఫ్లెక్స్లు కనుక వాళ్ళు చూసుకుంటే ఒక్కొక్కటి తలలు నరికేస్తాం, మేము అధికారంలోకి వచ్చేది మేమే, ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టమని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాయి. దీనివల్ల మీరు ఏం చెప్తారండి? ఇవన్నీ కరెక్ట్ అయిన కాదండి. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణాలు అయితే కాదు అది. ఆ స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన అటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఉన్నటువంటి యువకులందరినీ రెచ్చగొడుతున్నాడు. సమాజానికి ఆయన ఇచ్చేది ఒక మంచి విధానం అయితే కాదు అది. ఆ ప్లగార్డులు కానీ అవన్నీ పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఎంత ఏంటంటే గంజాయి మత్తులో ఉండి ఏదో చేస్తున్నట్టుగా ఉంది. ఆ కొటేషన్లు కూడా చూస్తే అవి అసలు ఒక మంచి పద్ధతిలో మంచి వాతావరణం అనేది కాదు. అది ఆ స్థాయికి అది సబబు కాదు. అలాగే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పు అయి ఉండి చట్టపరంగా అరెస్ట్ చేస్తూ ఉంటే, చట్టపరంగా కాదు దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా చట్టపరంగా జరుగుతున్నాయి లేదా దౌర్జన్యంగా అరెస్టులు జరుగుతున్నాయి? అది ప్రజలందరికీ కళ్ళగడ్డని కనబడుతుంది కదండి, నాకు తెలిసిందే కదా. ఎందుకంటే చట్టపరంగా చేసేదానికి దౌర్జన్యంగా చేసేదానికి గత 5 సంవత్సరాలకి ఇప్పుడు జరిగిన ఈ సంవత్సర పాలనకి చాలా వరకు తేడా వ్యత్యాసం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అరెస్టులు జరిగినాయి, అక్రమ అరెస్టులు కానీ ఎన్ని జరిగినాయి? ఏ నాయకుడు నన్ను బయటికి రానిచ్చారా? ఎవరినైనా సరే అన్యాయంగా అందరిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు చట్టపరంగా చట్టరీత్యా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని ఎక్కడ ఉల్లంఘించినట్టు లేదే. ఆ చట్టం గురించి కూడా అవగాహన ఉండాలండి. అవతల వాళ్ళకి కూడా విమర్శించేటప్పుడు చట్టం మీద అవగాహన తెలుసుకొని దాన్ని విమర్శ చేయాలి. అనగారు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏది జరిగినా జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు మీటింగ్లు కానీ పవన్ కళ్యాణ్ అసలు జనం కూడా కనపడరు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఎంత ఉందో చూశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అలా జరుగుతుందంటారా? అంటే జనాలు వచ్చేది ఎవరికి, రానిది ఎవరికి అనేది రేపు జరిగిన ఓటింగ్ ఎలక్షన్ వారికి తెలిసిపోయింది కదా. సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయింది. ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు? ఎగబడేసి మీటింగులకు వచ్చారని చెప్పేసి చెప్పుకోవడం గొప్పతనం కాదు కదా. ఓట్లు జనాలు బయటకు వచ్చింది కాదు, బయట నుంచి వచ్చి కనపడి అడావుడి చేసి వెళ్ళిపోయేవాళ్ళు, అవన్నీ రూపాయలకి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి అలవాటే. కాకపోతే జనాలు ప్రజా తీర్పు ఏంటనేది మనం తెలుసుకోవాలి, దాన్ని బట్టి మనం మాట్లాడాలి. అంతేగాని జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారంటే ఎందుకు వస్తారంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు వాళ్ళు చేసేదన్నీ ఏంటంటే రెచ్చగొట్టే ధోరణులే కదా. అవన్నీ ఎవరున్నారు ఖాళీగా ఉన్న వాళ్ళందరిని చెప్పేసి కుర్రాళ్ళని రెచ్చగొట్టేసి తీసుకెళ్ళిపోయి మీటింగులు పెట్టేసి ఏదో సక్సెస్ అయిపోయింది అన్నారు. ఏం జరిగింది? నిన్న చూసాం కదా, 2 మరణాలు జరిగినాయి. అవసరం అది? ఉపయోగం లేనటువంటి మాటలు ఇవన్నీ. అన్నారు ఏంటి అసలు? ఇప్పుడు ఇదే ఫ్లెక్స్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, ఈరోజు ఫ్లెక్స్లు పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇలా అరెస్ట్ చేయడం బట్టి మంచిదంటారా కాదంటారా? ఒక మంచి వాతావరణం తీసుకురావాలంటే ఇలాంటివి తీసుకోవాలండి, చర్యలు తీసుకోవాలండి తప్పనిసరిగా. ఏంటి ఆ కొటేషన్లో రప్ప నరకడం ఏంటి ఒక్కొక్కరిని ఏంటి వేటలను బలిచ్చినట్టు బలి అవ్వడం ఏంటి? మనుషులు అనుకున్నారా? అమ్మవారి జాతరలు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. అసలు ఏంటి మనుషులతో మాట్లాడుతున్నారు? వీళ్ళు సమాజంలో ఉన్నారా? ఎక్కడున్నారు వీళ్ళు? అడవిలో ఉన్నారా? మనుషుల మధ్య బతుకుతున్నారా? ఎటువంటి వీళ్ళు సందేశాలను ఇస్తున్నారు? అసలు వాళ్ళని ప్రోత్సహించే నాయకుల కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. సరే, ఇదే విధంగా మనకి న్యాయ వ్యవస్థను కాపాడే పోలీసులను కూడా చాలా దారుణంగా నిన్న అవహేళన చేసినట్టు అంబటి రాంబాబు కానీ ఆ గేట్లని, ఆ భారీ గేట్ పెట్టినటువంటి తోసుకొని వచ్చేసి పోలీసుల మీదకి వెళ్ళడం, పోలీసుల మీద కూడా చేయి చేసుకునేలా వీళ్ళు ప్రవర్తించడం ఏంటన్నా? అసలు ఏంటనేది అంటే వీళ్ళకి ఎలా అలవాటు అయిందంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినన్ని కదా, పోలీసుల్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని రాజకీయం చేశారు. వాస్తవంగా వీళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చి రాజకీయం అయితే వీళ్ళు సరిగ్గా చేయలేదు కదా. వీళ్ళు ఎప్పుడు బయటకు వచ్చినా పరదాలు అడ్డు పెట్టుకొని, ముఖ్యమంత్రి పరదాలు అడ్డు పెట్టుకొని వచ్చేవాడు ఇంతకుముందు. ఈ నాయకులకు కూడా ఎవరో ప్రోత్సాహం వీళ్ళకి ఆ పోలీసులను అడ్డం పెట్టుకొని చెప్పి తిరిగేవాళ్ళు. వీళ్ళు జనాలు ప్రజల్లో ఎక్కడ తిరిగారండి? వీళ్ళు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చి ఏ రోజన్నా ఈ కార్యక్రమం చేశారా? ఎక్కడన్నా దొంగసాటుగా కూర్చొని బట్టలు నొక్కడం తప్ప అంతకు మించి ఇంక ఏమీ చేయాలి. ప్రజల్లో ఒక బహిరంగ సభ పెట్టి ఏ కార్యక్రమాలైనా వీళ్ళు తీసుకొని వచ్చారా ప్రజల్లోకి? అటువంటిది ఏది చేయలే. అదేమన్నంటే
ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఇప్పుడు పోలీసులు అటువంటి అది దౌర్జన్యం, వాళ్ళకు ఉన్నదే అలవాటు, వాళ్ళ నాయకుడు ఆ పార్టీ నేర్పించిందే దౌర్జన్యం అది. అలాగే ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు తీసేసారు, రేషన్ షాపులు పెట్టారు. అసలు రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా, రేషన్ షాపులు ఉంటే బాగుందంటారా? దానివల్ల జరిగే నష్టం ఏంటనేది లోతుగా ఆలోచించే తెలుసుద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రోజైనా మనం వెళ్ళి ఉదయం 8 గంటల నుంచి 6 గంటల నుంచో మధ్యాహ్నం 1 గంట వరకు తెచ్చుకునే వాళ్ళం. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అలా ప్రజలు ఇప్పుడు మొదటి నుంచి ఉన్నదే అది. కొత్తగా వ్యాన్లు మధ్యలో వచ్చి చంద్రబాబు నాయుడు అంతకుముందు పెట్టి తీసేసిందో, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది అధికమైన భారం ప్రజల మీద పడుతుంది. అది అవసరం లేదు కాబట్టి అది ప్రజలకు మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అది భారంగా ఉంది కాబట్టి తీసేశారు. దానివల్ల తప్పు అయితే లేదు. ఎవరికి సమయం కుదిరితే ఆ సమయంలో వెళ్ళి 15 రోజులు టైం ఉంది, 15 రోజుల్లో తెచ్చుకుంటారు. ఈ రోడ్డుకి వచ్చి ఈ రోజు వెళ్ళిపోతే ఈ పూట వెళ్ళిపోతే మళ్ళీ ఈ రోడ్డు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవట్లేదు జనాలు. అలాగే ఒకే దగ్గర ఒక స్టాండర్డ్గా ఒక అడ్రస్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోగలుగుతారు. తప్పే ఉంది, ఇంతకుముందు చేసిందే కదా ప్రజలు, ఇప్పుడు కొత్తగా అలవాటు చేసేది ఏం లేదు. అది అలవాటు పడిపోయారు కదా రేషన్ వ్యాన్లకి. రేషన్ వ్యాన్ లేకపోయేపాటికి మా ఇంటి ఎదురుగా వచ్చేది రేషన్. ఇప్పుడు రేషన్ అనే దానికి మేము వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇంటి ఎదురు కూడా ఒకళ్ళ దగ్గరికి ఉండేది కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే రేషన్ అందట్లేదు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజమంటారా? ఇవన్నీ అపోహలండి. ఇప్పుడు ఇక్కడ నా ఇల్లు ఉందనుకోండి, ఇక్కడ పెట్టి వ్యాన్ పెడతాడు, ఆ 10 ఏళ్ళ తర్వాత ఉన్న అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాడుగా. అదే ఒకరోజు ఆ ఇంట్లో పనికి వెళ్ళిపోతారు, లేదా కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అందరూ. ఇప్పుడు పనులకు వెళ్ళేవాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఎక్కడో చోట చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ ఆ టయానికి ఉండరు. రెండో రోజు వెళ్ళి ఎక్కడో ఒక పలానా స్థలంలో పెట్టామమ్మా అక్కడికి వచ్చి తెచ్చుకోండి అని చెప్పి అంతకుముందు వ్యాన్ డ్రైవర్లు చెప్పారు. అదే రీతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే రీతికి ఇక్కడ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ తారీఖు అంతా 19-20 తారీఖులు, ఆల్రెడీ మళ్ళీ బియ్యం వచ్చి డిపోలో దిగిపోతున్నాయి. ఆల్రెడీ 15 రోజులు పూర్తి అయిపోయింది, అంత సరుకు అంతా అయిపోయింది. తీసుకున్న వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, వారం రోజుల్లోనే ఖాళీ అయిపోయినాయండి డిపోలు. 15 రోజులు వ్యాన్ల దగ్గర తిరగట్లే జనాలు, బాగానే తీసుకుంటున్నారు. సరే, ఒకవేళ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, ఈ రేషన్ వ్యాన్లు ఆపేసేపాటికి ఇప్పుడు ప్రజలు చక్కగా తీసుకుంటున్నారు. కానీ ఒకవేళ రేషన్ వ్యాన్లో ఉన్నప్పుడు ఆ టైంకి కనుక మనుషులు లేకపోతే రేషన్ అందకుండా ఆ నెల వదిలేసుకుంటామని అంతే. వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు. ఈయన ఇంకా 15వ తారీఖు వరకు ఇప్పుడు పెట్టారు. మొన్నటి వరకు వ్యాన్ డ్రైవర్లు 10వ తారీఖు వరకే డెడ్ లైన్ పెట్టారు. 10వ తారీఖు వరకు క్లోజ్ చేసేవాళ్ళు. మరి అప్పుడు ఇంకా 5 రోజుల టైం ఎవరికి నష్టం, ప్రజలకే నష్టం. అది ఇప్పుడు 15 రోజులు కంటిన్యూగా దొరుకుతుంది సరుకు, తెచ్చుకుంటున్నారు. 15 రోజుల్లో ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు, ఏ టైంలో అయినా. అంటే దీనివల్ల ఇప్పుడు రేషన్ మాఫీని అరికట్టే పద్ధతి అని చేయొచ్చు. ఖచ్చితంగా చాలా వరకు చేశారు ఈ సంవత్సర కాలంలో. ఇప్పుడు దానికి సంబంధించి పౌర సంబంధాల శాఖ మంత్రి గారు నారాయణ మనోహర్ గారు ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి, చాలా వరకు అరికట్టడం జరిగింది కదా. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ చాలా వరకు న్యాయం చేస్తుంది ప్రజలకు. తప్పేం లేదు. ఇప్పుడు అయితే రేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందంటారు? ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ సరుకు దిగిపోతుంది వచ్చి.